నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ట్రేడింగ్ కృష్ణ. మొదటగా అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో స్నేహం నిజంగా చాలా గొప్పది. ఎందుకంటే స్నేహం గురించి మనము పురాణాల్లో ఎన్నో కథలు వినుంటాం. గొప్ప గొప్ప స్నేహితులు, ఉదాహరణకు శ్రీకృష్ణుడు, కుచేలుడు. అపార కుబేరుడైన శ్రీకృష్ణుడు కడు బీదరికంలో ఉండే కుచేలుడితో స్నేహం చేసింది మనకు తెలుసు. మళ్ళా పురాణాలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే దుర్యోధనుడు, కర్ణుడు, వీరిది కూడా చాలా గొప్ప స్నేహం. ఇక్కడ స్నేహం అంటే ఏంటంటే అది ఒక కులానికో, మతానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది అయితే ఖచ్చితంగా కానే కాదు. చాలా విలువైనది, అమూల్యమైనది నేను చెప్పాలంటే. ఎందుకంటే నా జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి స్నేహం విషయంలో. సో నేను ఈరోజు అది గుర్తు చేసుకుంటున్నాను. ఏ ఒక్కడికి నేను విశేష చెప్పట్లేదు, ఎందుకంటే నాకు కొత్తగా చాలామంది చెప్పారు. నన్ను స్నేహితులుగా పరిగణించి వాళ్ళకు నేను చేశాను తప్ప నా బాల్యం నుంచి నేను అమూల్యంగా భావించినటువంటి వ్యక్తులకు నేను ఎటువంటి గుర్తు కూడా చేసుకోవట్లేదు. తలుచుకుంటే బాధలేస్తుంది. అసలు స్నేహం అంటే ఏంటి? ఒక స్నేహబంధం, భార్యాభర్తల బంధం, వ్యాపార బంధం, ఈ మూడు చాలా గొప్పవైనటివి. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం మనం భార్యాభర్తల బంధం గురించి మాట్లాడదాం. మొదటగా ఎన్నో వెనక్కి ముందుకి చూస్తాం, ఇరు వర్గాల వైపు నుంచి. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అని ఆలోచిస్తాం, అన్నీ తెలుసుకుంటాం. ఒకసారి ఆ బంధం ఏర్పడిన తర్వాత చచ్చే వరకు విడిచేదానికి అవకాశం ఉండదు. ఇది పద్ధతైనటువంటి ఒక ధర్మబంధం. అలాగే వ్యాపార బంధం. చాలామంది చాలా స్టోరీలు మనం చూసుంటాం. కడు పేదరికంలో 2 వ్యక్తులు కలిసి తక్కువ మొత్తాలతో పెట్టుబడులతో మొదలుపెట్టి వాళ్ళు అంచెలంచెలుగా కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయి కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల స్థాయికి వెళ్ళినా కూడా ఒక సిస్టమేటిక్గా ఉండే కంపెనీలు ఎన్నో నిలబడి ఉన్నాయి. అలా మనం చూసుకుంటే హీరో, హోండా అనే వ్యాపార బంధం, అవి రెండు ఒక వ్యక్తివి కావు, 2 వ్యక్తుల కలయిక, అది వ్యాపార బంధం. ఇంకా అలాగే చాలా కంపెనీలు ఉంటాయి. అన్ని ఉదాహరణలు చెప్తే నా వీడియో కంటెంట్ ఎక్కువ ఉందని చాలామంది ఫీల్ అవుతుంటారు. అందుకే మ్యాక్సిమం నేను రెడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా స్నేహం విషయానికి వస్తే సార్, ఎంత అద్భుతమైనది. ఇప్పుడు కర్ణుడు, దుర్యోధనుడు పూర్తిగా ఒక అహంకార ధోరణి. తర్వాత అతనికి ఉన్నటువంటి అహంకారమే మహాభారతం అనేది కంప్లీట్గా స్టోరీ అంతా ఉంటుంది. అటువంటి వ్యక్తుడితో సహవాసం కర్ణుడు ఒక సందర్భం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కర్ణుడు అవమానింపబడతాడు. ఇది కేవలము రాజులకు మధ్య జరిగేటటువంటి పరీక్ష. నువ్వు ఎవరవో, సూతపుత్రుడివి, ఎక్కడి వాడువు, నీ కులం ఏంటి, మతం ఏంటి అంటూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అతని సామర్థ్యాన్ని కాకుండా అతని పరిస్థితిని అవమానిస్తారు. ఆ అవమానానికి కర్ణుడు తలదించుకొని బాధగా వెళ్తూ ఉంటే, దుర్యోధనుడు విలన్ భారతంలో అందరికీ తెలిసిందే. కానీ అతనిలోని గొప్ప లక్షణాలు అవి స్టడీ చేస్తే అసలు ఆ రియాలిటీకి హీరో ఎవరంటే దుర్యోధనుడు అనేది తెలుస్తుంది. మనం దాని గురించి మళ్ళీ ఎక్కువ మాట్లాడదు, ఓన్లీ కంటెంట్ మాట్లాడదాం. అప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, అతనికి జరిగిన అవమానాన్ని అతను తలదించుకొని వెళ్తూ ఉంటే, ఇతను నా స్నేహితుడు, నేను ఇతని స్నేహితుడుగా ఈ క్షణం స్వీకరిస్తున్నాను. ఇతనికి రాజ్యం లేదని మీరు మాట్లాడుతున్నారు కదా, నా అర్ధరాజ్యాన్ని, అంగరాజ్యం అంటారు, అంగరాజ్యాన్ని ఇచ్చేస్తూ ఇతన్ని నేను రాజుని ఇప్పటికిప్పుడు చేస్తున్నాను అని చెప్పి ఆ పెద్దల సమక్షంలో జరుగుతున్నటువంటి ఆ పరీక్షల్లో కర్ణుడిని నిలబెట్టడం, కర్ణుడు తన సామర్థ్యాలను పరీక్షించుకొని అక్కడ అందరి మన్ననలను పొందడం. ఆ సందర్భం కర్ణుడు అనుకుంటాడు, నాకు జరిగిన ఈ అవమానాన్ని, ఇంత బాధని ఒక అన్నోన్ పర్సన్ నన్ను దగ్గర తీసుకొని నాకు ఇంత విలువనిచ్చినాడే, చచ్చినా బ్రతికినా ఇతనితోనే డిసైడ్ అవుతాడు. తర్వాత అతను పాచికలాడిన, జూదం చేసిన, ద్రౌపదిని అవమానించిన ఆ స్నేహితుడిని భరిస్తాడు. సలహాలు అయితే చెప్తాడు, కర్ణ ఇది నేను చెప్తున్నాను, దుర్యోధన ఇది తప్పు అని కొన్ని చెప్తాడు. లేదు హితుడా, నేను అనుకున్నది, నా మనసులో పరిస్థితి, నా సిచ్యువేషన్కు ఇది నేను చేసేది కరెక్ట్ అంటే స్నేహితుడు మౌనంగా ఉంటాడు. అలా ఉండాలి. అంటే ఏదైనా తప్పు ఉంటే నువ్వు స్నేహితుడికి చెప్పు, నువ్వు చేసేది తప్పు, ఇది ఇలా కాదు, నువ్వు ఇలా వెళ్తే మంచిగా ఉంటుందని నువ్వు చెప్పు, అంతవరకే. కానీ స్నేహాన్ని విడిచేది కాదు. అది చచ్చే వరకు ఉండాలి, భరించాలా. అది లేకపోతే దాని ధర్మం ఏంటి? అదేమన్నా బిజినెస్ డీలా స్నేహం అంటే? ఇటు బాగున్నప్పుడు కోట్ల మంది అవుదాం, ఇటు పెడితే తిందాం, ఇటు జోబిలో డబ్బులు ఖర్చులకు వాడుకుందాం, ఇన్ని వాడక తిందాం అనేది అదేనా స్నేహం? కాదు కదా. కష్టం వస్తుంది. ఇది ఏమన్నా సత్యొక కాలమా? ఏం లేవు, అందరూ మంచోళ్ళు. ఎక్కడో ఒక మూలలో చెడు ఉంది, ఎవడో ఆడ రాక్షసులు అంటారు. అందరూ 99 మంది రాక్షసులే. ప్రతి మనిషికి రాక్షస ప్రవృత్తి ఉంది. అది ఎంత నీచ నికృష్టంగా దారుణంగా ఉంది అని అంటే, నీ సంతోషం కోసం సొంత అన్నదమ్ములను చంపుకునే స్థాయి వరకు ఉంది.
తల్లిదండ్రులు చంపే స్థాయి వరకు మనుషులకు వచ్చేసింది. ఇంకా దారుణంగా చెప్పాలంటే భార్యాభర్తల వైవాహిక బంధాలు తెగిపోతున్నాయి, తల్లిదండ్రులు పిల్లల బంధాలు తెగిపోతున్నాయి. ఇంత నికృష్టమైనటువంటి ఈ కలికాలంలో సమస్య అనేది ఖచ్చితంగా ఎవరికి వస్తుంది అని అంటే, ముక్కుసూటితనంతో ఉండేవాడికి, మంచితనంతో ఉండేటటువంటి వాడికి, తను సమర్థవంతంగా ఉన్నాను, నేను ఇలా ఉండడం వల్ల నా ఎదురుగా జరుగుతున్న ఈ తప్పును ఎదిరించాలని ప్రయత్నం చేసేవాడికి వీడికే సమస్యలు వస్తాయి. ఆడి పక్కనుండే స్నేహితుడు అర్థం చేసుకోవాలి, అరే నా స్నేహితుడు ఖచ్చితమైనటువంటి వ్యక్తి, నా స్నేహితుడికి సమస్య వచ్చింది, అది ఆర్థికపరమైన సమస్య కావచ్చు, లేదంటే ఏదైనా ఒక గొడవల్లో బాధపడుతూ ఒక నలుగురితో శత్రుత్వం పెంచుకునేటటువంటి సమస్య కావచ్చు, లేదంటే అతని ఆస్తులు కోల్పోయేటటువంటి పరిస్థితి కావచ్చు, లేదు ఒక వ్యవస్థను ఎదిరించేటటువంటి పరిస్థితి కావచ్చు. వాటెవర్ ఇట్ మే బి, ఈ సిచ్యువేషన్ ఈ సొసైటీలో వెరీ క్రూయల్ సిచ్యువేషన్. నువ్వు మంచోడు అయితే నాశనం, ఫిక్స్ అయిపో అంతే. నువ్వు మంచి చేయాలనుకున్నావా నాశనం. కానీ తాను ఒక పరులో ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే ఆ పద్ధతిలో తెలివిగా జాగ్రత్తగా నీ స్వలాభం కోసం చిరునవ్వుతో మనసులో కల్మషాన్ని దాచుకొని నవ్వుతూ నటిస్తూ బతకగలిగితేనే సాధ్యమవుతుంది. కానీ అలా కాకుండా మీరు వేరే రూపంలో ఏదైనా సరే, నేను నలుగురికి మంచి చేయాలా, నా దగ్గర ఉన్నది నలుగురికి పంచాలా, నువ్వు చేయాలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక విచిత్రమైన పరిస్థితి అయితే నా జీవితంలో ఎదురయ్యేది. ట్రేడింగ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్లో మొదట్లో ఒక నెలలో మీరు ఇంతమంది ఆదరించి, నెల తర్వాత నేను కరోనా పేషెంట్గా ఇబ్బంది పడిన తర్వాత నేను 3.5 సంవత్సరాలు రాలేకపోవడానికి కారణం నా జీవితంలో జరిగిన సంఘటనలు. ముఖ్యంగా నేను ప్రాణం అనుకున్న స్నేహం, నాకు జీవితం అనుకున్న స్నేహం, నాకు ఈ స్నేహం తప్ప ఇంక ఏమీ లేదు, నా కుటుంబం కంటే కూడా స్నేహం ముఖ్యమని నేను భావించిన వ్యక్తులు ఉన్నారు. ఆ వీడియో చూస్తుంటే ఎదవల్లారా గుర్తుపెట్టుకోండి చెప్పిన వర్డ్స్ని. స్నేహం అంటే నాకు కష్టం వస్తే ఆ కష్టానికి కారణం వెతకాలి, దాని మూల కారణానికి సమాధానం వెతకాలి. ఆ ఒక కష్టంలో నుంచి నా స్నేహితుని ఎలా గడ్డన వేయాలో నీ ప్రయత్నం నువ్వు చేయాలా. అది ఆర్థిక పరమా, లేకపోతే నీ యొక్క ప్రెజెన్సా, లేకపోతే నువ్వు నా తరపున ఒక వ్యక్తితో పోరాడి నా ధర్మం ఏమన్నా ఉంటే దాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేయడమే ఏదైనా ఉండాలి. అంతేగాని నేను తప్పు చేస్తేనో అధర్మం చేస్తేనో దాన్ని నువ్వు నన్ను వాదించు, నాతో చెయ్యి, నాతో పోట్లాడు, ఇలా ఉండాలి ఒక స్నేహితుడు. అంటే నా విషయము మీ అందరికి కూడా అర్థం కావాలి. ప్రజెంట్ స్నేహం ఎలా ఉంది? రేవ్ పార్టీలు, పబ్బులు, బార్లు, బీర్లు, దావతులు, ఇవి స్నేహాలా? ఇవి కాదు కదా స్నేహం అంటే. స్నేహం అనేది ఒక తోడు. ఇంట్లో తల్లి తండ్రి మనల్ని కని పెంచి ఒక వయసులో వెళ్తున్నప్పుడు మనకు తోడయ్యే ప్రథమమైనటువంటి జీవితాంతం మనతో ఉండాల్సినటువంటి ఒక గొప్ప బంధం స్నేహం. అది తర్వాత మధ్యలో పెళ్ళిళ్ళు అయితే మన జీవిత భాగస్వామి వచ్చినా కూడా కొనసాగే ఏకైక బంధం జీవితాంతం స్నేహం. ఈ స్నేహం అమూల్యమైనది, అనిర్వచనీయమైనది, అమోఘమైనది, అద్వితీయమైనది. ఆ అనుభూతి చెప్పలేం. మనం ఫీల్ అవ్వడం కాదు, ఎదుటివాడు కూడా అలానే ఫీల్ అవ్వాలి. నా స్నేహితుడు అని ఉండాలి, నా స్నేహితురాలు అనేది ఉండాలి. చదువుకునే పిల్లల మధ్యలో ఫ్రెండ్షిప్లు చాలా వెరీ రెడిక్యులస్, రాంగ్. ఎటువంటి వాళ్ళు ఒక పేద అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, సో స్టూడెంట్స్గా వాళ్ళు కాలేజీలోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో పరిస్థితులన్నీ కలిసి తల్లిదండ్రి వాళ్ళను ముందుకు అంటే అప్పు సప్పు చేసే వాళ్ళను కాలేజీలకు పంపిస్తే అక్కడ కుదురుతున్నాయి స్నేహాలు. దరిద్రం, మొత్తం వ్యవస్థ సర్వనాశనం. ఇప్పటి స్నేహాలు చెప్తున్నాను. అమ్మాయిలను వాళ్ళ ఐడియాలజీని, వాళ్ళ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని నుంచి చేంజ్ చేసేస్తున్నారు. అబ్బాయిలు వాడి ఎన్విరాన్మెంట్ నుంచి చేంజ్ చేసేస్తున్నారు. దురలవాట్లు, దుర్వ్యసనాలు, సరదాలు, సంతోషాలు, ఇవి తప్ప భవిష్యత్తు ప్రణాళికలు, కుటుంబం వెనక నుంచి ఎటు వచ్చామో అయితే ఏమీ లేదు. ఎక్కడో అప్పుడప్పుడు వింటుంటాం, ఫలానోడు మంచి చేశాడు, ఫలానవాడు ఫలానా ఇలా సపోర్ట్ చేశాడు. అసలు నిజంగా స్నేహితుడు అంటే ఎలా ఉన్నాడంటే, నీకు కష్టం వస్తే నీ తరపున తను పోరాడాలి, నీ పక్క ధర్మం ఉంటే తను వాదించాలి, నీ ప్రతి యొక్క పరిస్థితిని గమనిస్తూ నువ్వు మంచి చేస్తూ ఉంటే నిన్ను పక్క వాళ్ళతో పొగడ్తలతో ముంచెత్తాలి, మా స్నేహితుడు గొప్పవాడు అన్నట్టుగా. అలాగే నువ్వు చెడు చేస్తుంటే నీ ఎదురుగా నిన్ను వారించాలి, అరే నువ్వు చేసే తప్పు ఇది చేయొద్దు అని చెప్పి నీతో పోట్లాడాలి. నీకు ఎంత శక్తి ఉంటే అంత అతను నీ స్నేహితుడు నిన్ను మార్చుకోవడానికి, నీ తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. ఏ పరిస్థితుల్లో కూడా అతను నీ చెయ్యి విడవకూడదు. ఇటువంటి స్నేహం చేయండి. ఇటువంటి స్నేహితుల్ని మీరు శుభాకాంక్షలు చెప్పుకోండి, జీవితాంతం తోడు పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ ఎమోషన్ కంటిన్యూ చేస్తే చాలా ఉంటుంది. ఈ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. మంచి స్నేహాలు విరజల్లాలని, ఆ స్నేహాల ద్వారా
కుటుంబ పరిస్థితులు కానీ, వ్యాపార పరిస్థితులు కానీ, మీ యొక్క భవిష్యత్ పరిస్థితులు కానీ అన్నీ కూడా మారాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను గత లాస్ట్ వీక్ అంటే గడిచిన ఈ వారము, అంతకుముందు వారం నుంచి నేను ఒక ట్రేడింగ్ అకౌంట్ స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, ఒక రైతు. నేనేంటి, నా మాటలేంటి, మహా మేధావులకు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళకు, ఈవంతో పనికిమాల నా స్నేహ వెధవలకు కూడా అర్థం కాలే నేనేంటో. ఎవరో ఒక రైతు తను ఎక్కడో, సార్లో ఏదో నిజాయితీ ఉంది, సార్ చెప్పే మాటల్లో బాగుంది, సార్ ద్వారా నేనేమన్నా సంపాదించుకోవచ్చు అంటూ ఒక అకౌంట్ స్టార్ట్ చేశాడు. లాస్ట్ వీక్లో నేను ఆ వీడియో ఇచ్చాను. ఒక వారంలో 10% లాభాలు F&O సెగ్మెంట్లో. F&O చేస్తే నష్టాలా? ఎందుకు వస్తాయా? మీకు తెలివి లేకపోతే, సబ్జెక్ట్ లేకపోతే, నాలెడ్జ్ లేకపోతే F&O సెగ్మెంట్లో నష్టాలు వస్తాయి. చేత కాకపోతే ప్రతి దాంట్లోనూ నష్టం ఉంది. బైక్ తీసుకొని బయటకు వెళ్ళి డ్రైవింగ్ చేత కాకపోతే ఎలారీ కింద పడి వస్తాం. అటువంటిది అప్పు సప్పు చేసుకొని డబ్బులన్నీ తీసుకొని ఎవరితో పోరాడతావు నువ్వు? అదానీలతోనూ, అంబానీలతోనూ, రతన్ టాటాలతోనూ, లక్ష్మీ మిట్టలతోనూ, లేకపోతే ఎలన్ మస్క్ లాంటి మహా దిగ్గజాలతో నువ్వు పోరాడతావా? లక్ష రూపాయలు 2 లక్షలు ఎత్తుకొని పోయి వాళ్ళ డబ్బు నువ్వు కావాలనుకుంటావా? తిమింగలాలకు ఎదురుగా చిన్న చేపల సమూహాన్నే మింగుతుంది అది. అటువంటిది నువ్వు ఒక పిల్ల చేప, నువ్వు ఎంత నాలెడ్జ్ కావాలా? తిమింగలంతో సైతం నువ్వు పోరాడగలిగే శక్తి, సామర్థ్యం ఉండకపోయినా జ్ఞానం ఉంటే నువ్వు దాని నుంచి తప్పించుకుంటూ దాని ఆహారాన్ని నువ్వు ఆహారంగా తీసుకోగలుగుతావు. అదే ఇక్కడ ఈ ట్రేడింగ్లో ఉండేటటువంటి సూత్రం. F&O సెగ్మెంట్ చేస్తే నష్టాలు, F&O చేస్తే ఎవడు బాగుపడ్డు చెప్పా లాస్ట్ వీక్ వీడియోలో. నేను 2 lakhs అకౌంట్ స్టార్ట్ చేసినప్పుడు 1 lakh నేను ఒక 1,05,000 సంథింగ్ ఫ్యూచర్కి యూజ్ చేశాను. 1-2 లాట్స్ మాత్రమే నేను ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. 5 రోజులు ఎక్కడా ఫెయిల్ కాలేదే. ఆవరేజ్ ఏదైనా తగ్గితే కూడా ఆవరేజ్ చేసుకోవడానికి మరొక 2 లాట్స్ యాడ్ చేసుకోవడం. ఫ్యూచర్ అయితే ఆటోమేటికల్గా టెక్నికల్గా మనం స్ట్రాంగ్గా ఒక స్టాప్ లాస్ని ఫిక్స్ చేసుకొని సెట్ చేస్తే అది కూడా సక్సెస్ అయింది. సేమ్ అది కంటిన్యూ చేశాను మండే టు ఫ్రైడే. ఎక్కడా పొరపాటు జరగలే. ఆ పొరపాట్లు లేకుని విధంగా మంచి ఆలోచన జ్ఞానంతో పర్ఫెక్ట్ టెక్నికల్స్ను డిజైన్ చేస్తూ ప్రతి ఒక్కరికి మీరందరూ అర్థం చేసుకోవాలని ఒక వీడియో ప్రతిరోజు ఇస్తున్నాను. ఆ వీడియో కూడా 6వ తరగతి చదివి నా చిన్న కూతురు మీకు చేసి పెడుతున్నాను. ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అమ్మాయిని తర్వాత రివీల్ చేస్తాను. యంగెస్ట్ అనలిస్ట్ ఇన్ ద వరల్డ్ నా బిడ్డను చేస్తాను. నేనే ట్రైనింగ్ ఇస్తాను. నా తర్వాత అది వేరే విషయం. ముందు మీరు ప్రతిరోజు వీడియో వస్తుంది, లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ని మీరు ఇక్కడ సపోర్ట్ ఉంటే ఎంటర్ అవ్వాలా, సపోర్ట్ టచ్ అయి పైకి వెళ్తూ ఉందా, లేదా సపోర్ట్ టచ్ అవ్వడానికి దగ్గర అవుతుందా, వెయిట్ చేసి సపోర్ట్ టచ్ అయిన తర్వాత, లేదా టచ్ చేసి రిటర్న్ అయ్యేటప్పుడు బయింగ్ తీసుకోవడం. కానీ ఆ క్యాండిల్ చేంజింగ్ టైం ఫ్రేమ్ 15 minutes క్యాండిల్ ఒకటి డౌన్ అవుతూ నెక్స్ట్ 15 minutes క్యాండిల్ కింద నుంచి ఇలా స్టార్ట్ అవుతుండేటప్పుడు ఓకే సపోర్ట్ నుంచి బై అవుతుంది. బై చేసి ఎందుకు చేయకూడదు సార్? ఎర్నింగ్, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఈరోజు లక్ష కొట్టాలంటే నీ లక్ష్యాన్ని తీసుకొని నోట్లో వేసుకుంటుంది ఆ తిమింగలం. FIS, DIS, HNI క్లయింట్స్, రోబోస్, టెక్నికల్ అనలిస్ట్ లాంటి మహా మేధావులు మింగేస్తారు. నేను సో నేను గర్వంగా చెప్తున్నా, నేను తృప్తిగా చెప్తున్నా. ఎందుకంటే ఇది సరస్వతీదేవి మహాతల్లి నేను దైవంగా భావించేటటువంటి ఇది ఒక చదువు. ఇది ఈ సబ్జెక్టు ఎప్పుడైతే నువ్వు ఈ సరస్వతి మాతను గౌరవిస్తావో లక్ష్మీ మాత కటాక్షం నీకు దక్కుతుంది. ఆ డబ్బు నువ్వు చూడాలి అని అంటే దీని పద్ధతి ప్రకారం నువ్వు చదవాలా. పరీక్షలు ఎలా అయితే ఒక విద్యార్థి సిద్ధపడతాడో, ఎన్నిసార్లు దాన్ని ఒక సబ్జెక్ట్ను రీకాల్ చేసుకుంటాడు, మార్కర్ తీసుకొని హైలైట్ చేసుకుంటాడు, హైలైటర్తో ఒక అండర్లైన్ చేసుకుంటాడు, నోట్స్ ఎలా రాసుకుంటాడు. ఈ నేను రాసే టెక్నికల్స్ని కూడా వీడియో చూసేసారి స్కిప్ చేసేయడం కాదు. వ్యూస్ ఏంటి సార్ 40 మంది 50 మంది? ఏం ట్రేడర్లు లేరా? ట్రేడర్లకు ఎక్కడం లేదా? చూస్తే కదా తెలిసేది. పోనీ మీకు ఎక్కలేదు, ఇంకొకరికి ఫార్వర్డ్ చేయండి, గ్రూపులో ఫార్వర్డ్ చేయండి. తప్పు ఉందేదో నేను ఇచ్చే లెవెల్స్లో మార్కెట్ నడవటం లేదని నా తప్పు ఉంటే పూజ ఛానల్ బంద్ చేసుకుని ఆపేస్తాను. నేను చాలా ఎమోషనల్. దానికి కారణం చెప్పాను కదా, నేను నా స్నేహం అని స్నేహితుల వల్లనే, కేవలం అవకాశవాదులు స్నేహితులు. నేను ఇదే స్టేట్మెంట్ ఇస్తా, అవకాశవాదులు స్నేహితులు. కృష్ణుడు కుచేలుడు పేదోడు కదా, రానాయనాన్ని కౌగులించుకున్నాడు బంగారు నాణ్యాలు ఇచ్చినట్టు. దుర్యోధనుడు కర్ణుడికి పాపం పేదవాడైన జ్ఞానం ఉంది, ఇతనికి రాజ్యం ఇద్దామని. ఆ స్నేహాలు లేవి, కలికాలం రా బాబు. నాశనమైపోతారు స్నేహాలు. ఏది కూడా ఎకనామికల్ రిలేషన్స్. ఇది ఒక మహానుభావుడు చెప్పు, ప్రపంచంలో ఉండే బంధాలన్నీ ఆర్థిక బంధాలని. నువ్వు బాగుంటే చెప్పు, నీ పిల్లం నీకు మంచిగా వండి పెడుతుంది. నువ్వు బాగుంటే చెప్పు, మీ అమ్మ మీ నాయన కాళ్ళ దగ్గర వేసుకొని తిరుగుతారు, మీ అన్నదమ్ములు నీ చుట్టూ తిరుగుతారు, నీ బంధువులంతా నీ చుట్టూ తిరుగుతారు. నీకు ఎక్కడ లేని అడ్డమైన ఎదవలు స్నేహితులు అవుతారు. బాగుంటే. బాగలేవేమో చెప్పు, ఒక్కడు దొరకడు. ఆ ఒక్కడు దొరికితే అదృష్టవంతుడు వేలు. అటువంటి గొప్ప ఈ స్నేహితుల దినోత్సవం రోజు నేను ఇచ్చేటటువంటి ఈ మోటివేషనల్ వీడియోస్లో ఏమన్నా తప్పులు ఉంటే మన్నించండి. ఇవి మీ మనోభావాలు దెబ్బతీయడం కాదు, ఇవి నా స్వగతాలు, నేను అనుభవించిన బాధలు. నేను కేవలం ఎప్పుడో భగవంతుడు నాకు అవకాశం ఇచ్చేశాడు, నువ్వు ఎదిగిపోనన్నా, నేను నా జ్ఞానం 100,000 లక్షల మందికి అవసరం.
ప్రపంచవ్యాప్తంగా నువ్వు విస్తరించి అని చెప్పి భగవంతుడు ఇచ్చాడు. కేవలం అది ఆ స్టోరీ మీకు చెప్తా ఇప్పుడు కాదు, ఒక 1 year 2 years తర్వాత మీకు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసి నేను దూరం అయ్యానో మీకు చెప్తాను. F&O సెగ్మెంట్ సార్ పద్ధతిగా చేస్తే నెలకు ఇప్పుడు 2 వారాలు అయింది 20% లాభాలు. మీకు అది స్క్రీన్ రికార్డింగ్ పంపిస్తాను. దాన్ని కూడా మీరు చూడండి. లాస్ట్ వీక్ది కాదు, ద కంటిన్యూషన్. 20% ప్రాఫిట్. కస్టమరు పెట్టినటువంటి డబ్బులు 60,000 విత్డ్రా కూడా పెట్టుకున్నాడు. అంటే అతను అప్డేట్ చేస్తూ వెళ్ళాడు. 2 లక్షల్ని మళ్ళీ 3 లక్షలు చేశాడు. నెక్స్ట్ 30వ తారీఖునేమో అతను దాదాపు కంప్లీట్గా అతని అకౌంట్ ఇప్పుడు 5.5 lakhతో రన్ అవుతుంది. 60,000 విత్డ్రా పెట్టుకున్నాడు. ఈ నెల 30వ తారీఖు నాటికి 30 అంటే లాస్ట్ ఎక్స్పైరీ నాటికి 1 month టైం అవుతుంది. ఈ 1 monthలో ఏం జరుగుతుందో ప్రతి వారం శని ఆదివారాల్లో నేను మీకు వీడియో చేస్తాను. మీరు జాగ్రత్తగా ఈ యొక్క ట్రేడింగ్ లెవెల్స్ చూస్తూ మీరు ఫాలో అవుతూ నోట్స్ రాసుకొని రీకాల్ చేసుకోండి. ఎందుకంటే ఒక సపోర్టు అంటే ఆ సపోర్టు ఒకసారి కాదు 2-3 సార్లు పనిచేస్తూ ఉంటుంది. అది ఇఫ్ అది బ్రేక్ అయినంత వరకు. ఉదాహరణకు ఒక రెసిస్టెన్స్ మారదాం. 21,100 బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ అని లాస్ట్ వీక్లో చెప్పాను. ఈ వీక్లో కూడా చూడండి. నిన్న ఫ్రైడే రోజు కూడా 20,080 అంటే ఆ 20 పాయింట్లు టచ్ చేయలేదు. అది అంటే ఆ టైంకి టైం ఫ్రేమ్ చేంజ్ అవుతూ ఆ 20 పాయింట్ల దగ్గర నుంచి క్యాండిల్ రిటర్న్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ అద్భుతాలన్నీ కూడా నా వీడియోలో వెళ్ళి నోట్స్ రాయండి సార్. నిజంగా మీరు డబ్బు సంపాదించాలా, పేదరికం నుంచి గట్టున పడాలా, ఆర్థిక స్వాతంత్రాన్ని పొందాలా, బ్రహ్మాండమైన అవకాశం. ఇటువంటి అవకాశం ఎక్కడా లేదు. నువ్వు అసలు నిరుద్యోగమను, నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదనో, లేకపోతే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తూ, ప్రైవేట్ జాబ్ ఎంత కష్టం అండి. 8 గంటలు పని చేయాలని అనుకుంటే వాళ్ళు 10 గంటలు 12 గంటలు చేయిస్తారు, ఓవర్ టైం చేయిస్తారు. ఒక్క సెక్యూరిటీ గార్డ్ వర్క్ ఆలోచించుకోండి, ఎక్కువ వద్దు. మనం కాసేపు నిల్చొని అటు ఇటు ఉంటే కాళ్ళు లాగేసి పడుకోవాలనిపిస్తుంది, రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. అటువంటి సెక్యూరిటీ గార్డు వాడు గన్ను పెట్టుకొని లేకపోతే నిలబడుకోనో కట్టి పట్టుకోనో దాదాపు 8 గంటల నుంచి 10 గంటల వరకు నిలబడుకొనే ఉండాలి. ఆడికి ఇచ్చేది ఎంత? 500 కేవలం. రోజుకు 500 సంపాదన కోసం ఒక మనిషి అంత శ్రమ పడుతుంటాడు. ట్రేడింగ్ ఆర్డర్ వేస్తే 1 గంట ఓపిక పట్టలేవా? ఒక ఆర్డర్ నువ్వు వేసిన తర్వాత బుల్స్, బేర్స్, ప్రైజ్ యాక్షన్ థియరీస్, క్యాండిల్ స్టిక్స్, అనాలిసిస్, ప్యాటర్న్స్ ఎన్నెన్నెన్నో చేంజ్ అవుతాయి. ఇవన్నీ ఎలా చేంజ్ అవుతున్నాయని స్టడీ చేసి నువ్వు ఆర్డర్ వేయాలి. వేసిన తర్వాత నువ్వు కనీసం 1 hour 4 hours 1 day నువ్వు ఓపిక పడితే కదా నీకు దాని రిజల్ట్ దొరికేది. వేసిన వెంటనే లాభం రావాలా, లేకపోతే వెంటనే నువ్వు దాన్ని లాస్ గెయిన్ భయపడి ఉద్వేగంతో బయటకు వచ్చేస్తావు. ఒక శిష్యుడు అలాంటి వాడు కూడా తగిలాడు నాకు. బాబు నాయన ఇది పలాని ప్లేస్ సెల్ అంటే ఆయన సెల్ కొడతారు, కొంచెం పైకి పోయిందంటే బయింది లాస్ చేసి మళ్ళీ బయలో పోతాడు. ఆ లాస్ ఒకటి, మళ్ళీ బయలో ఆపోజిట్ పోవడం ఒకటి, మళ్ళీ పడిపోతుంటే పడిపోయింది. నీకు దండం బాబు చేయకని చెప్పాను నేను. ఉద్వేగాలను అదుపు చేసుకోండి. ప్రశాంత చిత్తంతో మనసుతో పరిశీలించండి, పరిశోధించండి, నన్ను ఫాలో కండి. నేను ఖచ్చితంగా కనీసం 100 మంది 1000 మందికి జ్ఞానాన్ని నేను పంచుతాను. అద్భుతంగా మీరు ట్రేడర్స్గా మారుతారు. ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లాజిక్ అండి. ఒక లాజిక్ అంతే. ఒక చిన్న కారు డ్రైవ్ చేయడం ఎలానో 34-40 టైర్లు ఉండేటటువంటి లారీని డ్రైవ్ చేయడం కూడా అంతే. డ్రైవింగ్లో మళ్ళీ అక్కడే 100 గేర్లు ఉండి 4-5 క్లచ్లు ఉండి 20-30 ఎక్సలేటర్లు ఉండవు. ఆ బండికి కూడా ఒకటే లాజిక్నే. కాదంటే క్యాలిక్యులేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. నువ్వు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్ను బట్టి. బ్యాంక్ నిఫ్టీ ఒక స్పీడ్తో ఉంటుంది, నిఫ్టీ ఒక స్పీడ్తో ఉంటుంది. ఇవి ఇండెక్స్ విషయానికి వస్తే ఈ విధంగా. అలాగే ఫిన్ నిఫ్టీ వేరు ఉంటుంది, మిడ్ క్యాప్ నిఫ్టీ వేరు ఉంటుంది. తర్వాత ఈక్విటీ సెగ్మెంట్లోకి వస్తే ఈక్విటీ ఎలా ఉంటుందో ఫ్యూచర్ కూడా అలానే ఉంటుంది. ఈక్విటీ మూమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ భారత్ ఎయిర్టెల్ అది ఒక మూమెంటం, టాటా మోటార్ ఒక మూమెంటం, ఎస్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఒక మూమెంటం, ఐడియా ఒక మూమెంటం. ఐడియా ఏముంది, అది చిన్న షేరు, మహా అంటే కదిలితే 20 పైసలు 10 పైసలు మూమెంట్ ఉంటుంది. భారత్ ఎయిర్టెల్ అయితే ఒక 20 రూపాయలు 30 రూపాయల మూమెంట్, ఎస్బీఐ అయితే 10 రూపాయలు 5 రూపాయల మూమెంట్. సో ఇలా అవి దాని యొక్క స్క్రిప్ట్ యొక్క పరిస్థితిని బట్టి అవి మార్పులు చెందుతూ ఉంటాయి. సో నువ్వు నీ మైండ్ ఏంటి, నేను చిన్న కారు తోలుతున్నానా, ఎస్యూవీ వెహికల్ తోలుతున్నా, లేదంటే ఒక లారీ తోలుతున్నా, లేదా వాల్వో బస్సు తోలుతున్నానా, దాన్ని నీ మైండ్లో పెట్టుకోవాలి. థియరీ మాత్రం ఒకటే, కానీ దాని యొక్క పొడవు, వెడల్పు, లెంత్, స్పీడు, కంట్రోలింగ్ నీ చేతిలో ఉండాలి. ట్రేడింగ్ చాలా ఈజీ. F&O సెగ్మెంట్లో ఘనంగా 2 వారాల పాటు ఎటువంటి పొరపాట్లు లేకుండా, ఎటువంటి డ్రాడౌన్ అంటే పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ లేదు, డ్రాడౌన్ లేకుండా అకౌంట్ని 20% లాభాలు చేశాను. సో నమ్మండి మిత్రులారా. ట్రేడింగ్ కృష్ణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాతో స్నేహం చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే నేను సిద్ధం. మీ కులం, మీ మతం, మీ ప్రాంతం, మీ దేశంతో కూడా నాకు సంబంధం లేదు. నాకు ప్రేమగా, నిజాయితీగా, స్వచ్ఛంగా ఉండే వ్యక్తులు కావాలి. వాళ్ళతో నేను స్నేహం కాదు,
ప్రేమగా ఉంటాను. వాళ్ళకు గెలిపించడానికి, వాళ్ళ పరిస్థితులను సరిదిద్దడానికి నేను నా వంతు నేను కృషి చేస్తాను. నాకున్న జ్ఞానం, అపారమైనటువంటి జ్ఞానం సరస్వతి మాత అందించింది. నేను తప్పకుండా మీకు అందజేస్తాను. నా యొక్క సబ్జెక్టు మోతీలాల్ ఓస్వాల్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఉచితంగా నా నుంచి మీరు ఏదైతే ఉందో గైడ్లైన్సెస్ కానీ, టిప్స్ కానీ, ఈవెంట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ఫ్రీగా పొందండి. నేనేం డబ్బులు ఏం ఆశించాను చెప్పాను నేను ఆల్రెడీ వీడియోస్లో. నా ఫ్రాంచైజీ కనెక్ట్ అవ్వండి. ఏమన్నా అంటే నేను జీరోదా ఉంది, అది అబ్స్ట్రాక్ట్ ఉంది, ఆ జీరోదా కాడు అబ్స్ట్రాక్ట్ ఇంకోడు మీకు ఇంతగా చెప్తాడా, సబ్జెక్టు లెవెల్స్ ఇస్తాడా, ఎంట్రీలు ఎగ్జిట్లు చెప్తాడా, స్టాప్ లాసెస్ చెప్తాడా, మీకు డౌట్ వస్తే మీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడా, వాళ్ళకి ఇచ్చే ఆ రూపాయి బ్రోకరేజ్ ఏదో నాకు ఇవ్వండి. నాకు నా జీవన వృత్తికి అది ఉపయోగపడుతుంది. ఇంతకంటే నిజాయితీ కావాలి. నేనేమన్నా రండి 1 లక్ష రూపాయలు ఫీజు ఎత్తుకొని మీకు ఒక థియరీ నేర్పిస్తాను, లేకుంటే ఒక స్ట్రాటజీ నేర్పిస్తాను, ఒక లాజిక్ నేర్పిస్తాను నేను ఏమైనా చెప్తున్నానా? నేను నేర్చుకున్నానన్నా ఒక 6 నెలలు నాతో ఫాలో కండి. 6 నెలల తర్వాత ఆయుధాలలాగా తయారు చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా ఎక్కువైంది. 20% లాభాలు 2 వారాలు ఇంకా ఉంది. 2 వారాలు ఏం జరుగుతుందో మీరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారా, నాతో జర్నీ స్టార్ట్ చేస్తారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.